నమస్తే రైతన్నులారా, నేను మీ స్మార్ట్ నాగరాజ్ అగ్రికల్చర్ లాగ్స్. రైతన్నులారా చూడండి, ఇది హంద్రినీవా కెనాల్ అంటే కాలువ అన్నమాట. దాదాపు ఒక 1 మంత్ నుంచి వాటర్ అనేది వెళ్తుందన్న. దయచేసి రైతులు గమనించుకోగలరు. అంతకంటే ముందు నా వీడియోని చూసి ఒక లైక్ ఇవ్వండి, 10 మంది రైతులకు షేర్ చేయండి. ఈ హంద్రినీవా కెనాల్ పారడం వల్ల ఇలాంటి బీడు భూములను పచ్చదనంగా చూడాలనే ఉద్దేశంతో హంద్రినీవా కెనాల్లో వాటర్ అనేది వదలడం జరిగింది. ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. దాదాపు వాటర్ ఫ్లో అనేది ఈ రేంజ్లో ఉందన్న. ఇలా ఉంటే ఒక 5 ఎకరాల చెరువు 3 రోజుల్లో నిండిపోయి మిగతా చెరువులు నింపడానికి అవకాశం ఉంది. ఏర్లై పారుతా ఉంది చూడండి కృష్ణమ్మ. ఇదన్నా గేట్ అన్నమాట. దీన్ని మా సైడు తూమంటారు. ఇది ఓపెన్ చేస్తే ఈ గేటుకి దాదాపు ఒక 10-15 చెరువులు లింక్ ఉంటుంది. ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే వాటర్ అనేది వెళ్తుంది. ఒక పంప్ హౌస్లో వచ్చే వాటర్ ఈ గేట్ ద్వారా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. చూడండి, ఇలా హంద్రినీవా కెనాల్లో వచ్చిన వాటరు ఆ గేట్ ద్వారా ఈ గేట్ ఓపెన్ చేయడం ద్వారా ఈ చెరువులు అనేది నిండడానికి చాలా అవకాశం ఉంది. రైతులున్నారా చూడండి, చెరువు మొత్తం పూర్తిగా నిండిపోయింది. మరవపోవడానికి ఇంకొన్ని రోజుల్లో, అంటే ఇంకొక 2-3 గంటల్లో మరవపోతుంది అనేది అభిప్రాయం. చూడండి, దాదాపు ఇలాంటి చెరువులు కుప్పం ఏరియాలో ఎక్కువ ఉన్నాయన్న. ఫస్ట్ పరమసముద్రంలో చెరువు 102 ఎకరాలు ఉంటుందని ఇంతకు ముందే చెప్పా కదా. ఆ 102 ఎకరాల చెరువు దాదాపు నిండడానికి 10 రోజులు పట్టింది. అది నిండి మరవపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న చెరువులు, ఇది దాదాపు ఒక 5 ఎకరాలు ఉంటుంది, ఒక 12 గంటల్లో నిండిపోయింది ఈ చెరువు అన్నమాట. అలాంటి వాటర్ వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.